స్థానిక అధికారులను మార్చి బయట నుంచి ఆ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళని పంపించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. సార్, మరొక విషయానికి వస్తే ముద్రగడ గారి వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిగా స్వరం పెంచారు. నిన్నాళ్ళు అమ్మాయి కుమార్తె క్రాంతి భారతి గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కలడం, పవన్ కళ్యాణ్ గారిని ఈ టైంలో నువ్వు నన్ను కలిసి ఏదైనా పార్టీలోకి ఆహ్వానించడం ఏదన్నా చేస్తే అదేదో కావాలని కుటుంబాన్ని విడగొట్టారనుకుంటారమ్మా అని ఆయన ఏదో హితబోధ చేశారు. మరొక విషయం, ఈరోజు ముద్రగడ గారు మీడియా ముందుకు వచ్చి నా కూతురుని మీ మీటింగ్లో పరిచయం చేశారు, మరి మీ ముగ్గురు పిల్లలను ఎందుకు పరిచయం చేయలేదంటూ ఆయన మాట్లాడటం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ రాజకీయాలు? ఇప్పుడు యాక్చువల్గా ముద్రగడ వాక్యాలు కొనసాగుతున్నాయి. జనసేన అభిమానులు వాళ్ళు పెట్టే మీడియాలో కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు. అందులో ఇంకేం సందేహం లేదు. ముఖ్యంగా కూతురు ఆమె చేసిన కామెంట్స్ వీటి మీద. దీనితో నేను అదనంగా అంబటి రాంబాబు అల్లుడు ఒకటి పెట్టాను, దాని మీద కూడా జరుగుతుంది. రాష్ట్రంలో అసలు ఆయన అల్లుడు, ఈయన కూతురు, ఆయన బావమర్ది ఇట్లాంటివన్నీ వీటికి ఏమి రాజకీయ ప్రాధాన్యత ఉందో, ఎందుకు ఇవి వస్తాయో మనకేమీ తెలీదు. ఇంకా రెండోది, ఆ అమ్మాయి వెళ్ళడం ఇంక ఎటు తిరిగి వేదిక మీద ఉంది కదా, చేర్చుకుని ఉంటాయి కదా, లాంఛనంగా మొక్కుబడిగా చేర్చుకోలేదనే తప్ప ఆ మాట్లాడాలి అవి అయిపోయాయి. ఇదే నేనైతే మంచిగా చెప్తున్నాను, జగన్ అయితే బూతులు తిట్టమనేవాడు అని ఏదో అన్నారని కూడా ఏదో పెట్టారు. ఎనీవే, ఆయన కూడా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళేమీ మాట్లాడట్లేదు, స్పందించట్లేదని కాదు, కానీ ముద్రగడ మాట్లాడేవి పూర్తిగా శృతి తప్పి ఉన్నాయి. పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయి గురించి కూడా ఆయన, నేను ఆ రోజు మీతో మొన్న కామెంట్ చేసినప్పుడు వాస్తవంగా అప్పటికి చూడలేదు, నా ప్రాపర్టీ కాదు, ఈ ప్రాపర్టీ ఇంప్రాపర్ అంట, మనం ప్రొప్రైటీ అంటుంటాం కదా, ప్రొప్రైటీ డిమాండ్స్ దట్ ఈ విత్డ్రా సచ్ కామెంట్స్. మహిళలను ఏదో ఆస్తులాగా ప్రాపర్టీ అది అనడం అనేది ఎంత మాత్రం సరికాదు. పోతే ఆ అమ్మాయి ఎందుకు అంది, లేకపోతే ఆ కూతురు అల్లుడికి ఆయనకు ఏమేమి సంబంధాలు సరిగ్గా ఉన్నాయో లేదా మనం చెప్పలేం. ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, అతను బాగా వాగ్దాటి ఉన్నవాడైనా వాళ్ళిద్దరు డాక్టర్స్, వాళ్ళకి పడలేదు, విడిపోయారు. అతను 2 ఏళ్ల నుంచి లేడు, నా బిడ్డ నా మనవాళ్ళు నా దగ్గరే ఉన్నారు. ఇంకా ఆయన తిడితే నేను ఏం చెప్తాను, కుటుంబాలు ఇవి లాగకండి, ఇలాంటి సమస్యలు మీ కుటుంబంలో కూడా ఉన్నాయి కదా. హ్యూమానిటీ, మనం మానవత్వ దృష్టితో తీసుకోవాలి అంతవరకు. కానీ పవన్ కళ్యాణ్ జీవన భాగస్వామిలో లేకపోతే భార్యలో వాళ్ళ గురించి ఇక్కడ ఏ విధమైన ప్రస్తావన వస్తుంది? కూతుర్ని పరిచయం చేశారు, వాళ్ళని చేయలేదంటే వాళ్ళు కూడా మీ కూతుర్లనే భావనతో మీరు అంటున్నారు అనుకోవాలా? ఎందుకు ఇవి అసలు కీలకమైన రాజకీయ సమస్యల నుంచి ఎక్కడెక్కడికో తీసుకోవడానికి ఇవి పనికొస్తాయి, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి పనికొస్తాయి తప్ప వీటి వల్ల దమ్మిడి ఉపయోగం లేదు. మీరు ఒకటంటే అవతల వాళ్ళు మళ్ళీ 3 అంటే అది ఎక్కడికి పోతుంది? ఒకరిని చూసి ఒకరు రెచ్చగొట్టుకోవడం. పెద్ద ఆయన అందులో చాలా జాగ్రత్తగా ఉండాయన, మరి ఎందుకు ఇక్కడ అంతకంతకు ఆయన కూడా అసహనానికి గురి అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంతటితోనే ఆగకుండా చిరంజీవి కూతురు ఆ రెఫరెన్స్ కూడా ఇక్కడ చేశాడు. మరి చిరంజీవి అసలు పోనీ పవన్ కళ్యాణ్ అన్న జనసేన అధ్యక్షుడు, అక్కడ అభ్యర్థి, దాన్ని అనొచ్చు, మరి ఆ మెగాస్టార్ని ఎందుకు తేవటం? సార్, దురదృష్టకరమైన ఘటనలు, సరిచేసుకోలేని నష్టాలు, ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉంటాయండి. పవన్ కళ్యాణ్ అప్పుడు నాకు బాగా గుర్తు, ఆ ఘటన జరిగినప్పుడు ఆయన తన తుపాకీ తెచ్చి పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసి, కుటుంబాలు ఎన్నో ఉంటాయి, మనం కడుపులో పెట్టుకొని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరికి అన్యాయం జరగకుండా అని ఆయన ఒక మాట అటువంటిది అప్పుడు చెప్పాడు. కాబట్టి అది ముద్రగడకైనా అదే వర్తిస్తుంది. అసందర్భంగా మాటిమాటికి పెళ్ళిళ్ళు పెళ్ళాలు వాళ్ళని తీసుకొని రావడం అనేది ఏమాత్రం సరైనది కాదు. దానివల్ల అనవసరంగా మీరు దాని హుందాతనం కూడా తగ్గిపోతుంది. దానివల్ల జగన్ చేస్తేనే పొరపాటు అనేది, ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడే అది సరికాదు అంటే ఇంకా ముద్రగడది ఏముంది? ఆయన మాట్లాడింది పూర్తిగా సరికాదు. అయితే వీళ్ళు కూడా కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవరెవరినో ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చి వీటి చుట్టూ తిరగడం ఏంటి వారు? నాకు అర్థం కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులు, రైతులు, ఈ విషయాలు వదిలేసి ఆయన కూతురు, ఈయన అల్లుడు, ఇంకొక ఆయన మనవాడు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళెంత, వాళ్ళ రాజకీయమైన అవగాహన ఎంత, వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు? అంటే వాళ్ళే మీడియా ఎక్కుతున్నారు. ఎందుకు ఎక్కిస్తున్నారని ఎక్కడం లేదు, ఎక్కిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు అయితే ఒక లేఖ పంపిస్తే పత్రికలు ఇష్టమైన వాడేసేవాళ్ళు, అది లేదు. అది వేయడము, దాన్ని సోషల్ మీడియాలో అదే పనిగా తిప్పడం. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు అమ్మ తెలుగుదేశం నారాయణ మరదలను కాబట్టి అవి పెట్టారు, ఆమె చాలా చెప్పి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది ఆమె? దాని ప్రభావం ఏమన్నా, ఆ వీడియోలో ప్రభావం ఇప్పుడు ఏమైనా ఉందా? కాబట్టి నేను అనేది వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా పబ్లిక్ డిస్కోర్స్, ప్రజల చర్చను వీళ్ళు పక్కదో పట్టిస్తున్నారు.
మూడోది ఇదిగో ముద్రగడలాగా ఆ సమయంలో ఒకసారి ఇంకా పూర్తి కోపతాపాలకు గురైపోతే అసందర్భమైన ప్రస్తావనలు కూడా తీసుకొస్తున్నారు. ఇట్స్ టోటల్లీ రాంగ్. తన కూతురుని అక్కడ నిలబెట్టడం పొరపాటు అని ఆయన అనుకుంటే ఆయన మళ్ళీ వీళ్ళ పేరు తేవడం కూడా అంతే. వెంటనే వీళ్ళు దీని మీదకి పోతారు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ ఆ సంబంధాలు ఏంటి, లేదా గోదావరి జిల్లాలకు ఏం చేయాలి, ఆ విషయాలు వదిలేసి వీటి చుట్టూ తిరగడం అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగా అప్రధానమైన విషయాలు, కుటుంబ విషయాలు. ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా, కడప జిల్లాలో అవును. ఇప్పుడు జగన్ చెల్లెలు, ఇంకో చెల్లెలు, లేకపోతే ఇంకొకరు ఎన్ని